Welcome to my dear students. My name is Chatla Parshaya, lecturer in Commerce, Government Degree College, Mantani, Peddapalli district. ఈరోజు మనము నేర్చుకోబోయే సబ్జెక్టులోని టాపిక్ ఏమిటని చూసినట్లయితే అంతర్గతమైన ఆడిట్, ఇంటర్నల్ ఆడిట్. ఇది బీకామ్ థర్డ్ ఇయర్ 6th సెమ్ ఆడిటింగ్ సబ్జెక్టులోనిదిగా మనము చెప్పుకోవడం జరుగుతుంది. మరి అంతర్గతమైన ఆడిట్ లేదా ఇంటర్నల్ ఆడిట్ అంటే ఏమిటి, దాని యొక్క లక్ష్యాలు ఏమిటి, అదేవిధంగా దాని యొక్క లక్షణాలు ఏమిటి, అదేవిధంగా అంతర్గత ఆడిట్కు అంతర్గత తనిఖీకి మధ్య వ్యత్యాసాలు ఏమిటి అనేది మనము ఈరోజు నేర్చుకుందాం. మొదట అంతర్గత ఆడిట్ యొక్క నిర్వచనం ఏమిటి అని చూసినట్లయితే దీనిని వివిధ రచయితలు వివిధ రకాలుగా నిర్వచించినప్పటికీ మనము మొదట మామూలు నిర్వచనం చూసినట్లయితే దీనికంటే మనం ముందు ఇంటర్నల్ తనిఖీ గురించి మనము నేర్చుకోవడం జరిగింది. దాన్ని బేస్గా తీసుకుని వచ్చిందే ఇక్కడ అంతర్గత ఆడిట్ లేదా ఇంటర్నల్ ఆడిట్గా మనం చెప్పుకోవడము జరుగుతుంది. అంటే దాని కంటిన్యూషన్లోనే ఇక మనము చెప్పుకుంటూ ఉన్నాం. మరి అంతర్గత ఆడిట్ అంటే ఏమిటి అని చూసినట్లయితే కొన్ని పెద్ద వ్యాపార సంస్థలలో లెక్కలను తమ సిబ్బందిలోని వారి చేతనే ఆడిట్ చేయిస్తూ ఉంటారు. లెక్కలను వ్రాయడానికి కొంత సిబ్బంది ఉంటుంది. ఆడిట్ చేయడానికి ప్రత్యేకించి ఆడిట్ సిబ్బందిని నియమిస్తారు. కొన్ని సందర్భాలలో ఒక ప్రత్యేకమైన ఆడిట్ విభాగమును ఏర్పాటు చేయవచ్చును. అంటే సంస్థలోని సిబ్బందిలో కొందరు ఒకవైపు లెక్కలు వ్రాస్తూ ఉంటే మరొక వైపు నుంచి ఎప్పటికప్పుడు ఆడిట్ జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా ఆడిట్ చేయడాన్ని అంతర్గత ఆడిట్ అని పిలవడం జరుగుతుంది. మరి ఈ అంతర్గత ఆడిట్కే మరొకటి ఏంటంటే అంతరంగిక ఆడిట్ అని లేదా లోపలి ఆడిట్ అని మనము చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ సంస్థ సిబ్బంది సంవత్సరం పొడవునా నిర్వహించే ఆడిటును, అంటే ఇంకా సింపుల్గా ఇంకేమంటున్నాడు, సంస్థ సిబ్బంది సంవత్సరము పొడవునా నిర్వహించే ఆడిటును అంతర్గతమైన ఆడిట్ అని పిలవడం జరుగుతుంది. ఇది మామూలు నిర్వచనం. అదేవిధంగా స్పైసర్ అండ్ పెగ్లర్ అనే వ్యక్తి కూడా మనకి ఈ అంతర్గత ఆడిట్ను నిర్వచించడం జరిగింది. ఏంటిదట అంటే సమస్త కార్యకలాపాలను రికార్డులను ప్రత్యేకంగా నియమించబడిన సిబ్బంది నిరవధికంగా జరిపే సమీక్షయే అంతర్గతమైన ఆడిట్ అని చెప్పడం జరిగింది. ఏంటంట సమస్త కార్యకలాపాలను రికార్డులను ప్రత్యేకంగా నియమించబడిన సిబ్బంది నిరవధికంగా జరిపే సమీక్షయే ఆడిట్ అని చెప్పడం జరిగింది. మరి ఈ అంతర్గత ఆడిట్ను ఎవరు చేయడం జరుగుతుందట? సంస్థ యాజమాన్యము చే
ప్రత్యేకముగా నియమింపబడిన ఉద్యోగస్తుల చేతనే ఆడిట్ చేయించడం జరుగుతుంది అని మనము ఈ నిర్వచనాలను బట్టి తెలుసుకోవటం జరుగుతుంది. మరి ఈ అంతర్గతమైన ఆడిట్ యొక్క లక్ష్యాలు, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్ ఏంటి అనేది మనము ఒకసారి చూసినట్లయితే, దోషాలను మోసాలను ఎప్పటికప్పుడు కనిపెట్టి నివారించడం జరుగుతుంది. ఏంటిదట? దోషాలను మోసాలను ఎప్పటికప్పుడు కనిపెట్టడం జరుగుతుందట. తర్వాత కనిపెట్టిన తర్వాత వాటిని నివారించడం జరుగుతుందట. అదేవిధంగా రెండవ లక్ష్యం ఏముంటుందట అంటే, దుబారాలను అసమర్థ్యాన్ని వెల్లడి చేయుట. దుబారాలను అసమర్థ్యాలను వెల్లడి చేయుట అంటే ఇక్కడ దుబారా ఏ విధంగా అవుతుంది దాన్ని వెంటనే వెలికి తీయటం. అసమర్థ్యం అంటే సామర్థ్యంగా పనిచేయలేని వారు ఎవరైతే ఉంటారో వారిని ఇమీడియట్గా వెలికి తీయడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని వారికి ట్రైనింగ్ ఇవ్వటమా లేదా అతన్ని పని నుంచి తొలగించడమా చేయడానికి ఆస్కారంగా ఉండే విధంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మూడవది ఏంటిదని చూసినట్లయితే, అంతర్గత తనిఖీ పటిష్టంగా రూపొందించబడినదా లేదా సమర్థవంతంగా అమలు జరుగుతున్నదా అను విషయాలను యాజమాన్యానికి తెలియజేయుట. ఏమంటున్నాడు? అంతర్గత తనిఖీ పటిష్టంగా రూపొందించబడినదా లేదా సమర్థవంతంగా అమలు జరుగుతున్నదా అను విషయాలను యాజమాన్యానికి తెలియజేసే ఉద్దేశంతో ఈ అంతర్గత ఆడిట్ను ప్రవేశపెట్టడం జరుగుతుందట. అదేవిధంగా 4వ పాయింట్ ఏంటిదట? ఖాతా పుస్తకాలలో నమోదు చేయబడిన వ్యవహారాలు అధికార ఆమోదాన్ని పొందినవా, సరిగా వ్రాయబడినవా అనే విషయాలను నిరూపించుట. ఇంకా ఏమంటుండు? ఖాతా పుస్తకాలలో నమోదు చేయబడిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో ఆ వ్యవహారాలు సంబంధిత అధికారి యొక్క ఆమోదాన్ని పొందినయా లేవా. మరి అదేవిధంగా సంబంధిత అధికారి ఆమోదం పొందితే ఖాతా పుస్తకాలలో సరిగా వ్రాయబడినాయా అనే విషయాలను నిరూపించడానికి కొరకు ఈ అంతర్గత ఆడిట్ను ప్రవేశపెట్టడము జరుగుతుందట. మరొక లక్ష్యం ఏమిటని చూసినట్లయితే, సంస్థ యొక్క నైపుణ్యాన్ని పెంపొందించడానికి కొరకు ఈ అంతర్గత ఆడిట్ను ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే సంస్థ యొక్క నైపుణ్యాన్ని పెంపొందించడం వల్ల ఏమవుతూ ఉంటుంది? సంస్థ అభివృద్ధి చెందడం జరుగుతుంది. సంస్థ అభివృద్ధి చెందడం వల్ల ఏమవుతూ ఉంటుంది? ఆ సంస్థను విస్తరించాలనుకోవటం జరుగుతూ ఉంటుంది. ఇలా విస్తరించుకోవడం వల్ల ఎక్కువ లాభాలు సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా వ్యాపార సంవత్సరాంతమున నిర్వహించబడు వెలుపలి ఆడిట్ను సులభతరం చేయుట. ఈ అంతర్గత ఆడిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటట? సంవత్సరాంతమున మనకి బయటి వారి ఆడిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. బయటి వారి అంటే ఆడిటర్ చేత చేయించడం జరుగుతూ ఉంటుంది. వారికి ఇక సులభతరంగా ఉండే విధంగా చేయడం జరుగుతుంది. ఆ ఉద్దేశముతో ఈ అంతర్గత ఆడిట్ను యాజమాన్యం వారు చేపట్టడము జరుగుతూ ఉంటుందట. మరి దీని తర్వాత ఇంకో ఆబ్జెక్టివ్ ఏంటిది అని చూసినట్లయితే, నిర్వహణాధికారులు సమర్పించిన ఫైనాన్షియల్ అకౌంటింగ్ రికార్డులు మరియు గణాంక రికార్డుల ఖచ్చితత్వాన్ని, అధికారికతను నిరూపించుట. అక్యురసీ అండ్ అథెంటిసిటీ. నిర్వహణాధికారులు సమర్పించిన ఫైనాన్షియల్ అకౌంటింగ్ రికార్డులు
మరియు గణాంక రికార్డుల ఖచ్చితత్వాన్ని అధికారికతను నిరూపించుట. ఆ ఉద్దేశంతో ఈ అంతర్గత ఆడిట్ను ప్రవేశపెట్టడము జరుగుతుందట. ఇంకా ఏమంటున్నారు? నిర్వహణాధికారులు నిర్ణయించిన ప్రామాణిక అకౌంటింగ్ పద్ధతులను అనుసరిస్తున్నది లేనిది తెలుసుకొనుట. ఇంకేమంటున్నాడు? ప్రామాణిక అకౌంటింగ్ పద్ధతులను అంటే స్టాండర్డ్ అకౌంటింగ్ ప్రాక్టీస్ను మెయింటైన్ చేస్తున్నాయా లేదా తెలుసుకోవడానికి కొరకు కూడా ఈ అకౌంటింగ్ అంతర్గత ఆడిట్ను ప్రవేశపెట్టడము జరుగుతూ ఉంటుందట. అదేవిధంగా ఆస్తుల కొనుగోలు చేయుట మరియు అమ్ముట మొదలైన విషయాలలో సరైన అధికారుల ఆమోదం ఉన్నది లేనిది నిరూపించుట. ఆస్తుల కొనుగోలు మరియు అమ్ముట మొదలైన విషయాలలో సరైన అధికారుల ఆమోదం ఉన్నది లేనిది నిరూపించుట. అంటే ఇక్కడ ఆస్తులను కొనుగోలు చేసేటప్పుడు కానీ అమ్మకం చేసేటప్పుడు కానీ సంబంధిత అధికారుల ఆమోదము తప్పనిసరిగా పొందవలసిన అవసరం ఉంటుందని రాయడం జరుగుతుంది. కాబట్టి ఆ ఆమోదం పొందినదా లేదా అనేది నిరూపించడానికి కొరకు ఈ అంతర్గత ఆడిట్ను ప్రవేశపెట్టడము జరుగుతూ ఉంటుంది. తరువాత చేసిన అప్పులు సంస్థ యొక్క న్యాయసమ్మతమైన కార్యకలాపాల నిమిత్తమేనని రూఢీ చేయుట. అంటే ఇంకా సంస్థ చేసిన అప్పులు ఏవైతే ఉంటాయో అవి న్యాయసమ్మతమైన కార్యకలాపాల నిమిత్తమే చేయటము జరిగినదని నిరూపించడానికి కొరకు ఈ అంతర్గత ఆడిట్ను ప్రవేశపెట్టడము జరుగుతుందట. అదేవిధంగా ఆస్తుల రక్షణ నిమిత్తము చేసిన ఏర్పాట్లను పరీక్షించుట. ఆస్తుల రక్షణ నిమిత్తము చేసిన ఏర్పాట్లను పరీక్షించడానికి కొరకు ఈ అంతర్గత తనిఖీని ప్రవేశపెట్టడము జరుగుతుందట. మరి అదేవిధంగా సంస్థ ద్రవ్యంతో కొనుగోలు చేసిన ఆస్తులను సంస్థ అవసరాలకే వినియోగిస్తున్నది లేనిది పరీక్షించుట. ఏమంటుండు? సంస్థ ద్రవ్యంతో కొనుగోలు చేసిన ఆస్తులను సంస్థ అవసరాలకే వినియోగిస్తున్నది లేనిది పరీక్షించుట. అంటే ఇక్కడ చూడండి, సంస్థలో ద్రవ్యం ఉన్నట్లయితే ఆ ద్రవ్యముతో మనం ఏమేమైతే కొనుగోలు చేస్తామో అవి కొనుగోలు చేసిన ఆస్తులు సంస్థ అవసరాల కొరకే మనము వినియోగిస్తున్నారా, వేరే వాటి కొరకు వినియోగిస్తున్నారా అనేది ఇక్కడ మనము నిరూపించడానికి కొరకు ఇక మనము పరీక్షించడము జరుగుతూ ఉంటుందట. అదేవిధంగా నిర్వహణ నిమిత్తం ప్రత్యేక శోధనలు చేయుట. నిర్వహణ నిమిత్తం ప్రత్యేక శోధనలు చేయుట అంటే ఇక్కడ ప్రత్యేకమైన పరిశోధనలు చేయటము జరుగుతుంది. ఆ ఉద్దేశంతో మనం ఇక్కడ ఈ అంతర్గత ఆడిట్ను ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పుకుంటాం. అదేవిధంగా నూతన ఆలోచనలను నిర్వహణాధికారుల దృష్టికి తెచ్చుటకు అవసరమైన మార్గాలను ఏర్పాటు చేయుట. ఇంకా ఏమంటుండు? నూతన ఆలోచనలను నిర్వహణాధికారుల దృష్టికి తెచ్చుటకు అవసరమైన మార్గాలను ఏర్పాటు చేయుట కొరకు ఈ అంతర్గత ఆడిట్ను ప్రవేశపెట్టడము జరుగుతూ ఉంటుందట. అంటే నూతన ఆలోచనలు అంటే సంస్థ ఇప్పుడున్న దానికి అదనంగా ఇంకా కొత్తదనం ఏదైతే ఉంటుందో కొత్తదన రూపంలో మనకి ఇంప్లిమెంటేషన్ చేయడానికి లేదా సంస్థలో కొత్తదనాన్ని ప్రవేశపెట్టడానికి కొరకు ఇక అది నిర్వహణాధికారుల దృష్టికి తెచ్చే విధంగా ఉండేటట్టు చేయడం జరుగుతుంది. ఆ ఉద్దేశముతో
ఈ అంతర్గత ఆడిట్ను ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ విధంగా అంతర్గతమైన ఆడిట్ లక్ష్యాలను ఇక ఏర్పాటు చేసుకొని వ్యవస్థ రన్ చేయడం జరుగుతుంది అని మనం ఇక్కడ తెలుసుకోవటము జరుగుతుంది. మరి దీని తరువాత అంతర్గతమైన ఆడిట్ లక్షణాలు. మరి అంతర్గతమైన ఆడిట్కు ఉండవలసిన లక్షణాలు ఏమిటి అనేది మనము ఇప్పుడు చూద్దాం. అవి ఏంటి అని చూసినట్లయితే, అంతర్గత ఆడిట్ను వ్యాపార సంస్థ ఉద్యోగులు చేస్తారు. అంటే సంస్థలో పనిచేసే సిబ్బందిలో ప్రత్యేకించబడిన వారు ఈ ఆడిట్ను నిర్వహిస్తారు. మరి ఈ అంతర్గత ఆడిట్ను ఎవరు చేపట్టడం జరుగుతుంది అని చూసినట్లయితే వ్యాపార సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులే. అదేవిధంగా సంస్థలో పనిచేసే సిబ్బందిలో ప్రత్యేకించబడిన వారు, అంటే దీనికి ఒక అకౌంటింగ్ పరిజ్ఞానము, ఆడిట్ పరిజ్ఞానము కలిగిన సిబ్బందిని వ్యాపార సంస్థ యాజమాన్యమే రిక్రూట్మెంట్ చేసుకొని ఈ ఆడిట్ను నిర్వహించడం జరగాలట. అదేవిధంగా రెండవది ఏంటిదట, రెండవ లక్షణం ఏమిటిట అని చూసినట్లయితే, అంతర్గత ఆడిట్ అనేది వ్యాపార నిర్వహణలో ఒక భాగం, పార్ట్ ఆఫ్ ఏ బిజినెస్ మెయింటెనెన్స్. అంటే వ్యాపార సంస్థ నిర్వహణలో ఒక భాగం. అంతర్గత ఆడిట్ అనేది వ్యాపార నిర్వహణలో ఒక భాగం. వ్యవస్థ స్వరూపములో దీనికి స్వతంత్ర ప్రతిపత్తి ఉండదు. అంటే ఈ అంతర్గత ఆడిట్కు స్వతంత్రత లేదా స్వతంత్ర ప్రతిపత్తి అనేది ఉండదు. అంటే ఇక్కడ ఈ ఉద్యోగస్తులు అనేవారు ఎవరి చేత నియమింపబడతారు? ఈ ఆడిట్ చేసే సిబ్బంది ఎవరి చేత నియమింపబడతారు అంటే కేవలము వ్యాపార సంస్థకి యాజమాన్యం చేతనే నియమింపబడతారు. కాబట్టి వారు చెప్పినట్టే ఆడిట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం జరుగుతుంది. వీరు బయటి వ్యక్తులు కారాదు, సంస్థ ఉద్యోగస్తులు మాత్రమే అయి ఉండాలి. అదేవిధంగా నిర్వహణ కార్యకలాపాల నుండి ఇది పూర్తి స్వేచ్ఛ కలిగి ఉంటుంది. నిర్వహణ కార్యకలాపాల నుండి ఇది పూర్తి స్వేచ్ఛను కలిగి ఉండటం జరుగుతుంది. అంటే ఇక ఇది నిర్వహణ వేరు, ఈ ఆడిట్ చేయటము వేరు అనేది మనం ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవటము జరుగుతుంది. మరి అదేవిధంగా ఆర్థిక అకౌంటింగ్ విషయాలపై నిరంతర పునర్విమర్శన, రోజువారీ పర్యవేక్షణ ఉంటుంది. ఆర్థిక అకౌంటింగ్ విషయాలపై నిరంతర పునర్విమర్శన, రోజువారీ పర్యవేక్షణ ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఆర్థిక విషయాలపైన, అకౌంటింగ్ విషయాలపైన కంటిన్యూటీగా ఇక పునర్విమర్శన చేసుకుంటూ రోజువారీ పర్యవేక్షణ చేయటము జరుగుతుంది. అంటే రోజు జరిగిన వ్యవహారాల మీద తనిఖీ, ఆడిట్ చేయడం జరుగుతూ ఉంటుంది, లేదా పర్యవేక్షణ చేసుకుంటూ వెళ్ళిపోవటము జరుగుతూ ఉంటుంది అని మనము చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అంతర్గత ఆడిట్ అనేది అంతర్గత నియంత్రణలో ఒక భాగము. అంతర్గత ఆడిట్ అనేది అంతర్గత నియంత్రణలో ఒక భాగముగా చెప్పడము జరుగుతూ ఉంది అని చెప్తున్నాడు. అదేవిధంగా మరొక లక్షణం ఏంటి, ఈ ఆడిట్ సిబ్బంది బయటి సంస్థల ఆడిట్ చేయరు. ఇంకేమంటుండు, ఈ ఆడిట్ సిబ్బంది బయటి సంస్థలను ఆడిట్ చేయటము జరగదు. అంటే వీరు ఈ సంస్థ మేరకే పరిమితమై ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ సంస్థ ఖాతా పుస్తకాలను మాత్రమే ఆడిట్ చేయడానికి అర్హులుగా మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది.
వీరు బయటి వ్యాపార సంస్థలకు వెళ్ళి నేను పలానా సంస్థను ఆడిట్ చేస్తున్నాను, మీ సంస్థను ఆడిట్ చేస్తా అంటే ఆ సంస్థ ఒప్పుకోవటము జరగదు. అదేవిధంగా అంతర్గత ఆడిట్ సిబ్బంది విధులు, వారు పరిశీలించాల్సిన విషయాలు, పరిధి యాజమాన్యం వారు నిర్ణయిస్తారు. ఇంకా ఏమంటున్నారు తెలుసా అండి? అంతర్గత ఆడిట్ సిబ్బంది వారు చేసే పనులు ఏమిటి, వారు పరిశీలించవలసిన విషయాల పరిధి ఏ విధంగా ఉండాలి అనేది ఈ సంస్థ యొక్క యాజమాన్యం వారు నిర్ణయించి వారికి ఇవ్వటం జరుగుతుంది. ఆ విధంగా మాత్రమే చేసుకుంటూ వెళ్ళిపోవలసిన అవసరము ఉంటుంది. కాబట్టి ఇక ఈ సిబ్బంది తప్పనిసరిగా యాజమాన్య పరిధికి లోబడి లేదా యాజమాన్యాలు చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోవటం జరుగుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా అంతర్గతమైన ఆడిట్ యొక్క లక్షణాలుగా మనము చెప్పుకుంటున్నాం. అంటే ఇది కేవలము ముఖ్యంగా ఏంది, ఉద్యోగస్తులే అంటే సంస్థలో పనిచేసే సిబ్బంది మాత్రమే ఆడిట్ నిర్వహిస్తారు. ఇది వ్యాపార నిర్వహణలో ఒక భాగము. దీనికి సర్వస్వతంత్రత అనేది ఉండదు అని చెప్తున్నారు. అదేవిధంగా వ్యాపార నిర్వహణ కార్యకలాపాలకు పూర్తి స్వేచ్ఛతనిస్తుంది. ఇక ఇది ఆర్థిక అకౌంటింగ్ విషయాలపై నిరంతర పునర్విమర్శన పర్యవేక్షణ ఉంటుంది. అంతర్గత ఆడిట్ అనేది అంతర్గత నియంత్రణలో ఒక భాగము అని, ఇది ఈ ఆడిట్ చేసే సిబ్బంది బయట సంస్థలను ఆడిట్ చేయటము జరగదు అని, ఈ ఆడిట్ చేసే సిబ్బందికి వారి యొక్క విధులు ఏమిటి, వారి యొక్క పరిధి ఏమిటి, వారు పరిశీలించాల్సిన అంశాలు ఏమిటి అనేది యాజమాన్యం వారు ముందుగానే నిర్ధారించడము లేదా నిర్ణయించడము జరుగుతూ ఉంటుందండి. ఇది మరి మనము ఇక అంతర్గతమైన ఆడిట్కు సంబంధించిన లక్షణాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. మరి తర్వాత చూసినట్లయితే అంతర్గత ఆడిట్కు అంతర్గత తనిఖీకి మధ్య వ్యత్యాసాలు ఏమిటి అనేది మనము ఇక నేర్చుకోవలసిన అవసరము ఉంటుంది. డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్నల్ ఆడిట్ అండ్ ఇంటర్నల్ చెక్. మరి అంతర్గత ఆడిట్కు అంతర్గత తనిఖీకి మధ్య వ్యత్యాసాలు నేర్చుకునే ముందు అంతర్గత తనిఖీ అంటే ఏమిటో మనం ఇంతకుముందు క్లాసులో నేర్చుకున్నాం. ఇప్పుడు అంతర్గత ఆడిట్ గురించి నేర్చుకున్నాం. మరి ఈ రెండింటి మధ్య తేడాలను మనం అబ్జర్వ్ చేసినట్లయితే అంటే ఆ అంశం గురించి ఈ అంశం గురించి కంప్లీట్గా మనకి తెలిస్తే మనము తేడాలను ఈజీగా రాయడానికి ఆస్కారం ఉంటుంది. ఇక ఒకటే విధంగా మనకు తోచిన పాయింట్స్ ఈ విధంగానే రాయాలనేది ఏమి లేదు. మనకి ఏ పాయింట్ గుర్తుకొస్తే ఆ పాయింట్ను రాసేసుకుంటూ వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ అంతర్గత ఆడిట్ అంతర్గత తనిఖీ అని హెడ్డింగ్ పెట్టుకొని మనము తేడాలు ఉన్నప్పుడు పేజీని 50% చేసి వన్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంతర్గత ఆడిట్ అని, రైట్ సైడ్ అంతర్గత తనిఖీ అని పెట్టేసుకొని ఇక్కడ ఈ అంతర్గత ఆడిటు మరి అంతర్గత తనిఖీకి తేడా ఏంటిదని మనం ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ పాయింట్, పద్దులను పుస్తకాలను ఆడిట్ చేయడానికి ప్రత్యేక సిబ్బందిని నియమిస్తారు. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఈ అంతర్గత ఆడిట్ చేయడానికి ప్రత్యేక సిబ్బందిని యాజమాన్యం వారు నియమించుకోవటం జరుగుతుంది. మరి ఈ అంతర్గత తనిఖీ ఏ విధంగా ఉంటుందా? ప్రత్యేక సిబ్బందిని నియమించడం జరగదు. సంస్థ తాలూకు గుమాస్తాలలో ఒకరు చేసే పనిని వేరొకరు తనిఖీ చేయటం జరుగుతుంది. ఒకరు చేసిన పనిని వేరొకరు తనిఖీ చేయడం జరుగుతూ ఉంటుంది.
ఇక్కడ ప్రత్యేక సిబ్బంది అంటూ ఏమీ ఉండదు. కానీ అంతర్గత ఆడిట్లో ప్రత్యేకమైన సిబ్బంది ఉండటము జరుగుతుంది అని చెప్తున్నారు. అదేవిధంగా రెండవ తేడాను మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఒక గుమాస్తా తన పనిని పూర్తి చేసిన తరువాత మాత్రమే ఆడిట్ చేయటం జరుగుతుంది. ఒక గుమాస్తా తన పనిని పూర్తి చేసిన తరువాత మాత్రమే ఆడిట్ చేయటము జరుగుతుంది. మరి అంతర్గత తనిఖీలో ఒక గుమాస్తా చేసిన పనిని మరొక గుమాస్తా వెంటనే తనిఖీ చేసేటట్లుగా పనిని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఒక గుమాస్తా చేసిన పనిని మరొక గుమాస్తా వెంటనే తనిఖీ చేసేటట్లుగా పనిని ప్రవేశపెట్టడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది చూసారా, ఒక గుమాస్తా చేసిన పని పూర్తి చేసిన తర్వాతనే దాన్ని ఆడిట్ చేయడానికి ఆస్కారం ఉంటుందట ఆడిట్లో. తనిఖీలో అలా కాకుండా ఏంటట, ఒక గుమాస్తా పని చేస్తూ ఉంటేనే అది కంటిన్యూషను అది అయిపోయిన తర్వాతననేది కాదు, అతడు కొంచెం గ్యాప్ ఇచ్చినది ఆ గ్యాప్లో ఈ తనిఖీని ఇక చేయటము జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత అనేది ఉండదన్నమాట అంతర్గత తనిఖీలో. అదేవిధంగా మరొక తేడా ఏమిటని చూసినట్లయితే, దీనివల్ల లోగడ చేసిన దోషాలు మోసాలు మొదలగునవి కనిపెట్టడం జరుగుతుంది. దీనివల్ల లోగడ చేసిన దోషాలను మోసాలను మొదలగునవి కనిపెట్టడం జరుగుతుంది. అంటే ఇక్కడ మరి తనిఖీలో ఏ విధంగా ఉందట, దీనివల్ల దోషాలు మోసాలు వీలైనంత వరకు అరికట్టడము జరుగుతుంది. అంటే ఇక్కడ అంతర్గత ఆడిట్లను దోషాలను మోసాలను కనిపెట్టడం జరుగుతూ ఉంటుందట. అది అంతర్గత తనిఖీలో ఏమవుతుందట, అరికట్టడం జరుగుతూ ఉంటుందట. అరికట్టడము అంటే ఇక అరికట్టడం అంటే ఏమన్నట్టు, దోషాలు మోసాలు లేకుండా చూడటము అని చెప్తుంటా. దోషాలు మోసాలు లేకుండా ఉండటము అన్నమాట. అంటే వెంటనే ఇక మనకి నివారించడానికి ఆస్కారము ఉంటుంది. వీటిదేమో తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఈ తప్పు జరిగింది, ఈ మోసం జరిగింది, ఈ దోషం జరిగింది అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. దానికి మళ్ళీ నివారణ ఉపాయం. ఇక్కడ అంతర్గత తనిఖీలో అలా కాదు, వెంటనే నువ్వు ఇది ఈ విధంగా చేసావు, ఇప్పుడే దీన్ని మార్పు చేయి అని చెప్పడము జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మరొక తేడా ఏమిటి అని చూసినట్లయితే, అకౌంటింగులో అకౌంటింగు తదితర విషయాలకు సంబంధించి ఉంటుంది. ఈ అంతర్గత తనిఖీలో అకౌంటింగు తదితర విషయాలకు సంబంధించిన సమాచారమును మాత్రమే పొందుపరచడము జరుగుతుంది. మరి అంతర్గత తనిఖీలో కేవలం అకౌంటింగ్ విషయాలకు మాత్రమే సంబంధించి ఉంటుంది. అంతర్గత తనిఖీలో అకౌంటింగు ఇతర విషయాలకు సంబంధించిన ఆడిట్ ఉండడం జరుగుతుందట. కానీ అంతర్గత తనిఖీలో కేవలము అకౌంటింగ్ విషయాలకు సంబంధించినది మాత్రమే ఉండటము జరుగుతూ ఉంటుందట. అదేవిధంగా మరొక తేడా ఏంటని చూసినట్లయితే, ఆడిట్లో బయల్పడిన దోషాలను మోసాలను యాజమాన్యం దృష్టికి రిపోర్టు రూపంలో తెలియపరచవలెను. ఏమంటున్నాడు ఇక్కడ, యాజమాన్యానికి రిపోర్టు సమర్పించే ప్రశ్నే ఉండదు. అంతర్గత ఆడిట్లో ఏం చేస్తారట, ఆడిట్లో బయల్పడిన దోషాలను మోసాలను యాజమాన్యం దృష్టికి తీసుకుపోవడం జరుగుతుందట. ఒక రిపోర్టు రూపంలో, ఒక నివేదిక రూపంలో, ఈ తేదీ నాడు ఈ తప్పు జరిగినది,
ఈ మోసం జరిగినది అని ఇక లిస్టు తయారు చేసి నివేదిక రూపంలో యాజమాన్యానికి సమర్పించడము జరుగుతుంది. కానీ అంతర్గత తనిఖీలో యాజమాన్యానికి రిపోర్టు సమర్పించే ప్రశ్నే ఉదయించదు. అంటే ఎలాంటి రిపోర్టును తయారు చేసి ఇవ్వాల్సిన అవసరము లేదు అని చెప్తున్నారు. అదేవిధంగా సంస్థలో అవివేకంగా పెట్టిన ఖర్చుల మూలంగా ఏర్పడిన నష్టాలను తెలియజేస్తుంది. ఏమంటున్నాడు ఇక్కడ? సంస్థలో అవివేకంగా పెట్టిన ఖర్చుల మూలంగా ఏర్పడిన నష్టాలను ఆడిట్ అనేది తెలియజేయడం జరుగుతుందట. మరి అది అంతర్గత తనిఖీ. ఇది రికార్డుల యథార్థతను మాత్రమే పరిశీలిస్తుంది. అవివేకంగా పెట్టిన ఖర్చుల వల్ల ఏర్పడిన నష్టాలను తెలియజేయదు. అంతర్గత ఆడిట్లో అవివేకంగా పెట్టిన ఖర్చుల మూలంగా, అంటే అతి తెలివిగా పెట్టిన ఖర్చుల మూలంగా ఏర్పడిన నష్టాలు ఏవైతే ఉంటాయో అవి ఈ అంతర్గత ఆడిట్ వల్ల తెలుసుకోవడం జరుగుతుందట. కానీ అంతర్గత తనిఖీ వల్ల ఇది రికార్డుల యథార్థతనే కాబట్టి అవివేకంగా పెట్టిన ఖర్చుల వల్ల ఏర్పడిన నష్టాలకు సంబంధించిన సమాచారాన్ని ఇది వెల్లడి చేయటము జరగదు అని చెప్పుకుంటున్నాం. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఇక్కడ లాభము తగ్గించుకోవడాని కొరకు కొన్ని ఖర్చులను వ్రాయటం జరుగుతూ ఉంటుంది ఆర్టిఫిషియల్గా. దానివల్ల ఏమవుతూ ఉంటుంది? ఖర్చులు పెరగటం వల్ల లాభము తగ్గడం జరుగుతుంది. ఇది యాజమాన్యం వారు సలహా ప్రకారం ఉండటము జరుగుతూ ఉంటుంది. మరి అంతర్గత తనిఖీలో అలాంటివి ఏమీ ఉండవు అని మనకి ఇక్కడ తెలుసుకోవటము జరుగుతుంది. మరి అదేవిధంగా అంతర్గత ఆడిట్ అనేది పెద్ద వ్యాపార సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ పద్ధతి ఏది? అంతర్గత ఆడిట్ అనేది పెద్ద వ్యాపార సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ పద్ధతి చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని సంస్థలు ఉపయోగించుకోవచ్చును. అంతర్గత ఆడిటును పెద్ద వ్యాపార సంస్థలు మాత్రమే అందుబాటులో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా పెద్ద వ్యాపార సంస్థలు మాత్రమే ఇక ఆడిట్ చేయించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కానీ అంతర్గత తనిఖీని ఇది చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని సంస్థలు ఉపయోగించుకోవడానికి అవకాశము ఉంటుంది అని చెప్పడము జరుగుతుంది. మరొక తేడా ఏమిటని చూసినట్లయితే పనికి కొంత అంతరాయం కలుగుతుంది. అకౌంటింగ్ పని జరిగిన తర్వాత ఆడిట్ పని ప్రారంభించవలసి ఉంటుంది. అందువల్ల సిబ్బంది రికార్డులను ఆడిటరుకు ఇవ్వవలసి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ అంతర్గత తనిఖీలో ఈ పనికి ఏమాత్రం అంతరాయం లేకుండా ఈ విధానంలో తనిఖీ ఆటోమేటిక్గా జరుగుతూ పోతూ ఉంటుంది. అంతర్గత ఆడిట్ అనేది ఏంటిదట? పనికి అంతరాయం కలిగించడం జరుగుతుందట. అంటే అకౌంటింగ్ పని ఎక్కడైతే అయిపోవడం జరుగుతుందో దాని తర్వాత ఆడిట్ పని ప్రారంభించడం జరుగుతుంది. అందువల్ల ఇక సిబ్బంది రికార్డులను ఆడిటర్కు ఇవ్వవలసిన అవసరము ఉంటుంది. అంటే ఇక్కడ ప్రత్యేకమైన సిబ్బంది ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక ఈ అకౌంటెంట్లు వాళ్ళు ఏం చేస్తుంటారు? అకౌంటెంట్ రాసిన పుస్తకాలను ఈ ఆడిట్ సిబ్బందికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదే అంతర్గత తనిఖీలో ఇక్కడ ఎలాంటి అంతరాయం లేకుండా ఈ పని విధానములు రొటీన్గా ఆటోమేటిక్గా తనిఖీ జరుగుకుంటూ వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి చేసిన తర్వాత వెంటనే చేసుకుంటూ వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. వెంబడే చేసుకుంటూ వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది.
మరి లాస్ట్ పాయింట్ ఏమిటని చూసినట్లయితే అంతర్గత ఆడిట్ శాఖ సిబ్బందిని బదిలీ చేయటం అనేది ఉండదు. ఇది ముఖ్యమైన పాయింట్గా మనం భావించాలి. అంతర్గత ఆడిట్లో ఆడిట్ సిబ్బందిని మార్చడం అంటూ ఉండదు. కానీ అంతర్గత తనిఖీలో సిబ్బందిలో ప్రతి వారిని ఒక పని నుండి మరొక పనికి తరచూ బదిలీ చేయటము జరుగుతూ ఉంటుంది అని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక అంతర్గత తనిఖీలో సిబ్బంది ఎప్పటికీ మారుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. కానీ అంతర్గత ఆడిట్లో సిబ్బందిని యాజమాన్యం వారు మార్చడం అంటూ ఉండటము జరగదు అని మనకి ఇక్కడ తెలిసిపోతుంది. కాబట్టి ఈ విధంగా అంతర్గతమైన ఆడిట్కు అంతర్గత తనిఖీకి తేడాలను మనము నేర్చుకోవటము జరిగింది. అంటే బ్రీఫ్గా చెప్పాలి అంటే అంతర్గత ఆడిట్కు అంతర్గత తనిఖీకి ఇక్కడ అంతర్గత ఆడిట్లో ఆడిట్ చేసే సిబ్బందిని యాజమాన్యం వారు ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. వీరు సంస్థ ఉద్యోగస్తులుగానే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా అంతర్గత తనిఖీలో కూడా యాజమాన్యం వారే రిక్రూట్మెంట్ చేసుకుంటారు. కానీ వీరు స్థిరంగా ఆడిట్ చేసేవారుగా ఉండటం జరగదు. వీరు ఎప్పుడు బదలాయింపు చేసుకుంటూ వెళ్ళిపోవడము జరుగుతూ ఉంటుంది అని చెప్పుకుంటూ ఉంటాం. ఈ అంతర్గత ఆడిట్ అనేది ఒక అకౌంటింగ్కి సంబంధించి తర్వాత ఇతర విషయాలకు సంబంధించిన వాటిని కూడా ఆడిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంతర్గత తనిఖీ మాత్రము కేవలం అకౌంటింగ్ విషయాలకు సంబంధించినది మాత్రమే తనిఖీ చేయటము జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అంతర్గత ఆడిట్ విషయంలో చూసినట్లయితే దోషాలను మోసాలను ఇక్కడ కనిపెట్టడం జరుగుతుంది అంటున్నాడు. కానీ ఇక్కడ అంతర్గత తనిఖీలో దోషాలను మోసాలను కనిపెట్టడంతో పాటు నివారించడం కూడా లేదా అరికట్టడం కూడా జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నాడు. అదేవిధంగా ఇది పెద్ద వ్యాపార సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉంటుందట. ఇది పెద్ద చిన్న అనే తేడా లేకుండా అందరికీ అనుకూలంగా ఆమోదయోగ్యంగా ఉంటుంది అని మనకు తెలుస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ అంతర్గత ఆడిట్కు పనిలో అంతరాయం అనేది ఏర్పడుతూ ఉంటుంది అని చెప్తున్నాడు. అంతర్గత తనిఖీలో పనికి అంతరాయం అంటూ లేకుండా ఉండటం జరుగుతూ ఉంటుంది. ఇవి ముఖ్యమైన పాయింట్స్గా మనము చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు మనం నేర్చుకున్న పాఠ్యాంశం ఏమిటని చూసినట్లయితే అంతర్గత ఆడిట్, దాని యొక్క నిర్వచనాలు, అదేవిధంగా దాని యొక్క లక్ష్యాలు, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్స్, అదేవిధంగా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్స్, డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్నల్ ఆడిట్ అండ్ ఇంటర్నల్ చెక్. ఈ విధంగా మనము నేర్చుకోవడము జరిగింది. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి లాంగ్ బిట్గా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.